ఇప్పుడు మన దర్శిలో చందు వెట్ ఫార్మా, కురిచేడు రోడ్, దర్శి. మా వద్ద గేదెలు, ఆవులు, గొర్రెలు, కోళ్లు మరియు అన్ని రకములైన జంతువులకు మందులు హోల్సేల్ రేట్లకే అమ్మబడును. 24 గంటలు డాక్టర్ సౌకర్యం కలదు. దర్శి డీఎస్పీ బి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో దర్శి సిఐ వై రామారావు పర్యవేక్షణలో దర్శి ఎస్ఐ ఎం మురళితో పాటుగా పలువురు ఎస్ఐలు, ఏఎస్ఐలు అలాగే పోలీస్ సిబ్బంది అకస్మాత్తుగా దర్శి మున్సిపాలిటీ పరిధిలోని శివరాజ్ నగర్ లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తూ ప్రతి ఇంటిని అలాగే అనుమానాస్పద ప్రదేశాలను నిశితంగా తనిఖీ చేయడం ఈ రోజు గురువారం తెల్లవారుజాము నుంచి నిర్వహించారు. ఈ తనిఖీలో పలు అనుమానాస్పద అలాగే రికార్డులు సరిగ్గా లేని వాహనాలను అదుపులోనికి తీసుకున్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాల కోసం నిర్వహించిన ప్రత్యేక తనిఖీలో గంజాయి లభించలేదు. అనంతరం శివరాజ్ నగర్ లో అందరితో కలిసి గంజాయికి వ్యతిరేకంగా ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. గంజాయిని వాడరాదని అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. తదుపరి డీఎస్పీ ప్రసంగించడం జరిగింది. మేరకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాం. ఈ కాలనీలో అనుమానాస్పద ప్రదేశాలను, బంకులను, అంగళ్లను, ఎక్కడైనా లాక్డ్ హౌస్లను లేకుంటే ఎక్కడెక్కడ అనుమానంగా ఉన్న ప్రదేశాలను చెక్ చేసి ఎక్కడైనా గంజాయికి సంబంధించిన వస్తువులు కానీ, గంజాయి కానీ, ఇతర అనుమానాస్పదలు కానీ, డ్రగ్స్కి సంబంధించిన కానీ, మద్యం కానీ ఇటువంటి ఏమన్నా ఉంది అవన్నీ అమ్మకాలు జరుగుతున్నాయేమో అని అవి వాటిని పట్టుకొని నిషేధించడం కోసం ఎటువంటి డ్రగ్స్కి సంబంధించింది, గంజాయికి సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా ఈ కాలనీలో కానీ చుట్టుపక్కల కానీ నిర్మూలించడం కోసం ఈ ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే అన్ని వ్యక్తుల దగ్గర నుంచి కూడా ఈ కాలనీ ప్రజల నుంచి కూడా మనం వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఈ గంజాయి అనేది వాడకూడదు, దాన్ని ఎవరు వాడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోకూడదనే ఉద్దేశంతో వాళ్ళతోనే ఈ కాలనీలో కూడా ర్యాలీ నిర్వహించి అందరికీ అవగాహన కల్పించి మిగతా వాళ్ళు కూడా దాని యొక్క బరువు, బాధ్యతలు, కష్టాలు తెచ్చేదట్టు చేసి వాళ్ళ జీవితాలు బాగుండాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీలు, ప్రతిజ్ఞలు చేయిస్తూ ఈ అవగాహన ర్యాలీలు కల్పించడం జరిగింది. అలాగే ఈ కార్డన్ సెర్చ్లో మేము ఈరోజు 67 టూ వీలర్లు మేము సీజ్ చేయడం జరిగింది. అవన్నీ వెరిఫై చేసి ఒరిజినల్గా ఎవరెవరు ఉన్నారో వెరిఫై చేసుకున్నాయా, వెరిఫై చేసిన తదుపరి యాక్షన్ కూడా